బ్రేకింగ్ న్యూస్ ఏపీ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. నేడు మన్యం, అల్లూరి, విజయనగరం జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా అరకు, మడగడ, బాకూరు, అనంతగిరి, గజపతి నగరం, బొబ్బిలి, మక్కువ, సాలూరు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. నేడు మన్యం, అల్లూరి, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా అరకు, మడగడ, బాకూరు, అనంతగిరి, గజపతి నగరం, బొబ్బిలి, మక్కువ, సాలూరు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేస్తాయని, ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ప్రస్తుతం ఏపీలో ఉన్న వెదర్ అప్డేట్స్ తెలియజేయండి. మార్నింగ్ మహిజ, ఏదైతే ఏపీ వ్యాప్తంగా ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు పిడుగులు, ఉరుములతో కూడినటువంటి వర్షాలు తెల్లవారుజాము నుంచి కూడా కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో పూర్తిగా కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా, అలాగే విజయనగరం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయి. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడి ఒకవైపు పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో పూర్తిగా కూడా ఏదైతే కాలూరుకి సంబంధించి విజయనగరం, గజపతి నగరం, పార్వతీపురం, అలాగే అరకు ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిస్తాయి. ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాలే ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఒకవైపు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉదయం 3 గంటల ప్రాంతం నుంచి కూడా ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు కోనసీమ జిల్లా కావచ్చు, కాకినాడ, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో, అలాగే ఏదైతే పోలవరం జిల్లాకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల పిడుగులు పడినట్లు కూడా సమాచారం వస్తోంది. ముఖ్యంగా ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలు ఎవరు చెట్ల కింద నిల్చోవద్దని కూడా ఒకవైపు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు పూర్తిగా వాతావరణం ఈ విధంగానే ఉంటుంది. వర్షాలు కూడా భారీగానే కురుస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాల ప్రభావం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఒకవైపు బాపట్ల, అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా ఉదయం నుంచి వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అనంతపురం ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పూర్తిగా వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం విజయవాడ అంతా కూడా వర్షాభావ పరిస్థితులతో పూర్తిగా నగరం అంతా కూడా నిండిపోయిన పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ఇక ఈ ఏలూరు జిల్లాకి సంబంధించి నిన్న అర్ధరాత్రి నుంచి కూడా అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వాగు అంతా కూడా ఇటు రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి కొండలో కోనలోంచి కూడా వాగు వంకలు కూడా చెరువులన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే తరహా వాతావరణ పరిస్థితి రాబోయే 3 రోజులు కూడా ఉంటుంది. ఏదైతే భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో కూడా విద్యుత్ స్తంభాల దగ్గర, అలాగే చెట్ల దగ్గర కూడా పూర్తిగా ప్రజలు ఎక్కడా ఆగవద్దు. ఈ భారీ వర్షాలు కురిసే పరిస్థితుల్లో మ్యాన్ హోల్స్ కూడా చూసుకుని ప్రయాణం చేయాలని కూడా ప్రస్తుతం అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ వాతావరణం ముఖ్యంగా నిన్నటి వరకు మాడిపోయేటటువంటి ఎండలు చూసినటువంటి ప్రజలు ప్రస్తుతం ఈ ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాతావరణం చల్లబడింది, ఇక వేసవకాలం ముగిసిందంటూ కూడా పిల్లలు స్కూల్కి వెళ్లే టైం అంటే ఇప్పటి వరకు 48 డిగ్రీల నుంచి 52 డిగ్రీల వరకు ఎండలు చూసినటువంటి ప్రజలు పూర్తిగా కూడా పాఠశాలలు తెలిచారు. వాళ్ళు స్కూల్కి వెళ్లేందుకు పూర్తిగా ఇది వర్షం కొంత అనుకూల వాతావరణంగా కనిపిస్తుంది. అయితే అందరికన్నా ఎక్కువగా సంతోషపడేది ముఖ్యంగా రైతుకి సంబంధించి తొలకరి నారుమళ్ళు వేసుకోవడానికి ఈ వర్షం ఎంతో అనుకూలమైన పరిస్థితులని రైతులైతే సంతోష వ్యక్తం పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా దుక్కు దున్ని నారుమళ్ళు వేసుకోవడానికి ఇది తొలకరి జిల్లాగా ప్రస్తుతం భావిస్తున్నారు ఈ రోజు నుంచి. ఎందుకంటే ఇప్పటికే సాగునీరుకి సంబంధించి దిగువకి నీటిని మంత్రి కందులు దుర్గేష్ రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి విడుదల చేసిన నేపథ్యంలో ఆ నీరు ఇప్పటికే కాలువలకి, పంట కాలువలకు చేరుకున్న నేపథ్యంలో, ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ నారుమళ్ళు వేసుకుంటే పంట దిగుబడి ఎక్కువగా వస్తుందన్న ఆనందం ప్రస్తుతం కనబడుతోంది. 3 రోజుల పాటు అలర్ట్ ప్రకటించడంతో ప్రస్తుతం రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం పూర్తిగా ఏదైతే ఈ 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగనున్న నేపథ్యంలో పూర్తిగా కూడా అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంది కాబట్టి జిల్లా వైద్యారోగ్య శాఖకు సంబంధించి కూడా వాళ్ళు కూడా అప్రమత్తమయ్యారు. అంటే సీజనల్ గా వచ్చే వ్యాధులు దగ్గు జలుబుతో పాటు జ్వరాలు అధికంగా వచ్చే పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఈ వర్షాభావ పరిస్థితులకి దూరంగా అంటే తడిసిపోకుండా పూర్తిగా బయటికి వెళ్తే గొడుగు వెంట పెట్టుకుని వెళ్లే పరిస్థితిలాగా తడిసిన వెంటనే తల తుడుచుకునేలాగా, ఎందుకంటే అంటు రోగాలు ఎక్కువగా ప్రబలుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా వాతావరణం ప్రస్తుతం పూర్తిగా ఏపీ వ్యాప్తంగా చల్లబడిందనే చెప్పాలి. రాబోయే 3 రోజుల పాటు ఈ భారీ వర్షాలు కూడా కురుస్తాయి ఖచ్చితంగానే. ఏదైతే పూర్తిగా నగర ప్రాంతాలన్నీ కూడా డ్రైనేజీలు అయితే ప్రస్తుతం ఈ రోజు కురుస్తున్నటువంటి వర్షాలకు గాను పొంగి పొదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కడికక్కడ మున్సిపల్ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టకపోతే ఈ ఇళ్లలో కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా అధికారులంతా యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల్ని, ఎందుకంటే భారీ 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తున్నాయి. అన్నవరం ప్రాంతంలో కొండ దిగువకి దిగేటటువంటి రహదారి ఏది ఉందో ఈ తెల్లవారుజామున కురిసినటువంటి వర్షాలకి పూర్తిగా చెట్లు కూడా నేలమయమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. మన్యం జిల్లాలో ఇప్పటికే రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి వర్షానికి మన్యం ప్రధాన రహదారి వెంట చెట్లు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే యంత్రాంగం ఇప్పటికి వాటికి క్లియర్ చేసే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఏదేమైనా సరే ఇంకొక 3 రోజుల పాటు ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే ముఖ్యంగా అల్లూరు జిల్లా, విజయనగరం, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోయే 3 రోజుల పాటు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. మహిళ రైట్, థ్యాంక్ యూ వర్మ.